పని ఏమైంది బే? సాలెగాడు మళ్ళీ బిల్ల ఊపుడు షురు చేశాడు. ఏయ్ సస్తాడేమో పోయండ్రా. అప్పు నీళ్ళేంటి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి? నీళ్లు కాదు బే, పెట్రోల్. నీకు మస్తుగా గడువు ఇచ్చిన. ఇంతదాకా ఆ లాడ్జింగ్ అక్కడే ఉన్నది, ఇంకా నా పెళ్ళాం ఇక్కడే ఉన్నది. ఇక నీకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. నేను కాదు, నీ కొడుకుతోనే ఇప్పిస్తా. ఎంతమందికి వస్తుందిరా ఈ అదృష్టం? బ్రతికుండగానే కొడుకుతో కొరివి పెట్టించుకుంటున్నావు. అమ్మో సర్కార్ గారు, ఇంకా నా వల్ల కాదండి, మీరు ఏదైనా ఉపాయం ఆలోచించండి. సరే అయితే మొదలు నువ్వు నీ కొడుకు పైలట్ లెక్క పోండ్రి. ఆ తర్వాత నేను వచ్చి అందరికీ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. దుర్గా, దుర్గా ఎలా ఉన్నావు? మీరు కోరుకున్నట్టుగానే. అవునండి, మీరు కోరుకున్నట్టుగానే ఒంటరిగా అందరినీ దూరం చేసుకుని అహంకారం అణిగిపోయి దిక్కులేని దానిలా మీరు శపించినట్టుగానే ఉన్నాను. అంత మాట అనకు దుర్గా, నేను ఎప్పుడూ నీ మంచే కోరుకున్నాను. నిజమే, నా మంచే కోరుకున్నారు. అందుకే నా నుంచి దూరం అయ్యారు. ఇప్పుడు నా బిడ్డను నాకు కాకుండా చేసి మీరే గెలిచారు. 16 ఏళ్ల క్రితం నాకు మొగుడు అక్కర్లేదని ఛాలెంజ్ చేసినప్పుడు పిచ్చిదాన్ని, నేను ఓడిపోతానని ఊహించలేదండి. మొగుడిని వదిలేసిన పెళ్ళాగా మీ ముందు ఓడిపోయాను. బిడ్డనిచ్చి అల్లుడి దగ్గర ఓడిపోయాను. తల్లి ప్రేమ లేని రాక్షసిగా కూతురు దగ్గర ఓడిపోయాను. ఇంకా ఓడిపోవడానికి కూడా నాకేం మిగలలేదండి. నిన్నెవరూ ఓడించలేదు దుర్గా, నిన్ను నువ్వే ఓడించుకున్నావు. అహంకారంతో భర్తని, అభిప్రాయాన్ని గౌరవించకుండా కూతుర్ని దూరం చేసుకున్నా. నీ పతనాన్ని చూసి లోకం ఎక్కడ నవ్వుతుందోనన్న భయంతో ఒంటరి దానివైపోయావు. ఈ ఒంటరితనం నిన్ను పిచ్చిదానిగా మార్చకముందే ఆత్మీయులను చోటుకు వచ్చే దుర్గా, నా మాట నేనెవరిని నమ్మనండి. ఎందుకంటే నన్ను నేనే నమ్మను గనక నేనెవరిని తప్పు కూడా పట్టనండి. దుర్మార్గురాలైన భార్యనని నీ వల్ల లోకానికి తెలిసిపోయింది. దానికి నేను బాధపట్టలేదు. కానీ దుష్టురాలైన తల్లినని మాత్రం లోకానికి ప్రచారం చేయకండి. ఎందుకంటే బేబీ నాశనాన్ని నేను కల్లో కూడా కోరుకోలేదు. అది సుఖంగా ఉండేలా చూడండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. జీవితంలో ఓడిపోయిన దాన్ని ఇంతకంటే నేనేమి చేయలేనండి. దుర్గా, భార్యాభర్తల మధ్య గెలుపు ఓటములేమిటే? నువ్వు నిజంగా బేబీకి తల్లిగా నాకు భారీగా వస్తానంటే నేనే ఓడిపోతానే. నేను ఓడిపోయానే, నన్ను క్షమించు. ఇవిగో నీ ఆశ తాలూకు దస్తావేజులు. ఓడిపోయానంటూనే ఓడించగల సమర్థత మీ మగవాళ్ళకే ఉంది. ఎప్పటికైనా నిన్ను ఒప్పించి తిరిగి తీసుకువెళ్లి భార్యాభర్తలుగా ఉండాలనుకున్నాను. అందుకే మనం విడిపోయి ఇన్నేళ్ళైనా ప్రతి పెళ్లి రోజు గుడికెళ్ళి నీ పేరే అర్చన చేయించాను. దుర్గా, ఇంతకాలం నీకున్న అహంకారమే అనుకున్నాను. నీకున్నది అహంకారం కాదు, పురుషద్వేషం. అందుకే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ మన పెళ్లి రోజు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా భార్యగా నాతో వచ్చే, లేదు నన్ను, నా బంధాన్ని, ఆ బొట్టుని శాశ్వతంగా తుంచాయి. భారీగా నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను.